మనందరికీ తెలుసు మా పారిష్ ప్రీస్ట్ 3 రోజుల ముందు చనిపోయినారు కదా. ఫాదర్ పేరు థామస్. సో ఫాదర్ బ్రతికినప్పుడు చాలా గొప్పగా 3 months ఎంత గొప్పగా అంటే 3 years కూడా అంత బాండింగ్ ఉండదేమో, అంతమంది అట్రాక్ట్ అయ్యారు. అంటే ఫాదర్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంతమందిని మార్చాడనమాట. నిజంగా ఎంతమంది మారారో నాకైతే తెలియదు, బట్ చాలా నేర్చుకున్నాను నేను ఫాదర్ దగ్గర నుంచి. అయితే నేర్చుకున్నాను అని చెప్పిన దానికంటే ముఖ్యంగా అది క్రియలలో పెడితే ఇంకా ఆనందిస్తాడు ఫాదర్ ఆత్మ కూడా. కాబట్టి ఏమేమి నేర్చుకున్నానో నేను చెప్పదలుచుకోలేదు, బట్ అది క్రియారూపకంలో దేవుడు తప్పకుండా మన ద్వారా, మన జీవితం ద్వారా మాట్లాడతాడు తప్పకుండా ఫ్యూచర్లో. అయితే ఈ సమయంలో మీకు ఒక గొప్ప విషయాన్ని, అంటే నాకు దేవుడు చెప్పమంటున్న విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి నేను ఇది ఆలోచిస్తూ ఉన్నాను. ఆ విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు ఓల్డ్ టెస్టిమెంట్లో దావీదు గారు తన యొక్క ఇంటికి, ఆ యొక్క ఊరికి దివ్య మందసాన్ని మోసుకొని వస్తూ ఉన్న సమయంలో అక్కడ లేవి వంశస్థులు కాకుండా ఒక వ్యక్తి, ఉజ్జానే యొక్క వ్యక్తి దివ్య మందసాన్ని పట్టుకున్నప్పుడు అక్కడికక్కడే మరణించున్నాడు, తనలో ఉన్న అపరిశుద్ధతను బట్టి దేవుడికి ఆ ఆజ్ఞను అతిక్రమించినందుకు. అదేవిధంగా ఆ సమయంలో ఏం చేశారంటే దావీదు గారు, ఇదిగో ఒబేదేదు అనే యొక్క ఇంటిలో దివ్య మందసాన్ని 3 నెలలు భద్రపరిచి ఉన్నారు. దాని తర్వాత ఒబేదేదు ఎంతో గొప్పగా ఐశ్వర్యవంతుడిగా, ఇదిగో ఆస్తిపాస్తులతో అంతస్తులతో తల తూగుతూ తన యొక్క పట్టుకున్నదంతా ఒక గొప్ప బంగారముగానే అవుతూ ఉంది. సమృద్ధి పదమైన జీవితంలో నడిచి ఉన్నాడు. అది విన్న దావీదు ఇదిగో నాట్యం ఆడుతూ ఆ యొక్క దివ్య మందసాన్ని తన యొక్క ఊరికి, తన యొక్క ప్రాంతానికి తెచ్చుకుంటూ ఉన్నాడు. అవునా? ఎస్. అయితే ఈ దివ్య మందసం ఎవరు అంటే అమ్మ మరియ తల్లి అని మనము న్యూ టెస్టిమెంట్లో చూస్తూ ఉన్నాము. ఎలా అంటే దర్శన గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనములో, అదేవిధంగా 12వ అధ్యాయములో. అయితే అదేవిధంగా అమ్మ మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటికి ఎన్ని నెలలు వెళ్ళి ఉంది అని అంటే కనుక 3 నెలలు ఎలిజబెత్తమ్మ గారికి సేవ చేసింది. అంటే దివ్య మందసమే అమ్మ మరియ తల్లి తన యొక్క ఇంటిలో నివసించింది. అందుకే బప్తిస్మ యోహాను గారు ఇదిగో గంతులు వేసి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది అమ్మ మరియ తల్లి శుభవచనములు వినగానే. అయితే మా పారిష్ ప్రీస్ట్ రీసెంట్గా చనిపోయిన మా ఇరువ థామస్ ఫాదర్ గారికి మరియ తల్లి అంటే ఎంతో ప్రేమ. ఎప్పుడు ఆవే మరియా వందనమమ్మ, నిత్య సహాయమాత వందనమమ్మ అని పెట్టేవారండి ప్రతి మెసేజ్లో కూడా. అయితే మా ఫాదర్ కూడా ఎగ్జాక్ట్గా 3 months మా ప్యారిష్లోకి వచ్చిన తర్వాత బ్రతికి ఉన్నారు, జీవించి ఉన్నారు, దాని తర్వాత మరణించి ఉన్నారు. ఎగ్జాక్ట్గా మే నెల 12వ తారీఖున మా ప్యారిష్కి వచ్చి ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఆగస్టు 11వ తారీఖున మరణించి ఉన్నారు. అయితే మీరు అందరూ అనొచ్చు, ఇందులో ఏముందండి, అది సింపులే కదా, దాంట్లో ఏముంది అతి పెద్దగా అంత గొప్పగా చెప్పుకోవాల్సింది అని అంటే కనుక గొప్పే అండి. ఎందుకంటే ఒక గొప్ప గురువు మరణించినప్పుడు దేవుడు కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. అదేవిధంగా ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఫాదర్ సోల్ అనమాట. ఫాదర్ యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి పొందుతుందా అని నేను దేవుని రోజు అడుగుతూ ఉన్నాను. దేవుడు ప్రార్థించు దివ్య బలి పూజ అర్పించు అని రోజు చెప్తూ ఉన్నారు. అందుకే మా చర్చ్ కూడా నేను రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాను. నా ద్వారా దేవుడు ఫాదర్ గురించి ఏం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడంటే, ఇదిగో యొక్క మన ఫాదర్ గారు ఎంతో మంచి జీవితాన్ని జీవించున్నారు. అమ్మ మరియ తల్లి ఏ విధంగా అయితే 3 నెలలు దివ్య మందసముగా ఇదిగో ఎలిజబెత్తమ్మ గారి ఇంటిలో ఉన్నారో, అదేవిధంగా పాపాత్ములమైన మా అందరి యొక్క జీవితంలో ఒక గొప్ప వెలుగుగా ఇదిగో క్రీస్తుని కనపరుస్తూ మమ్మల్ని అందరినీ మార్చడానికి వచ్చిన ఒక గొప్ప దేవదూత వలె మా పారిష్ ప్రీస్ట్ గారు ఈ రోజున 3 నెలలు ఇదిగో మా యొక్క ప్యారిష్లో జీవించున్నారు అని నేను గొప్పగా చెప్పగలను. మనస్సు పైన, గుండె పైన చేతిని వేసుకొని చెప్పగలను. ఎందుకంటే నేను ఫాదర్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు దేవుడు నన్ను ఇన్స్పైర్ చేశాడు, చర్చ్కి వెళ్ళు అని. ఈ యొక్క 3 months కూడా నేను చర్చ్కి వెళ్ళి ఉన్నాను. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో 3 months, న్యూ టెస్టిమెంట్లో 3 months అమ్మ మరియ తల్లి దైవ మందసాన్ని చూపిస్తూ ఉంది. అదేవిధంగా మా చర్చ్లో అతి అమూల్యమైన వ్యక్తిగా, ఇదిగో ఒక గొప్ప దేవదూతగా, దేవుడు పంపించిన బిడ్డగా మా ఫాదర్ గారు కనబడుతూ ఉన్నారు. 3 నెలలు కాదండి, 3 సంవత్సరాలు జీవించినా కూడా మనలో కొంతమంది మేబీ అంత గొప్పగా జీవించలేకపోవచ్చు. కానీ 3 నెలల జీవితమే నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది మా పరిశుద్ధమైన తండ్రి ద్వారా, మా ఫాదర్. అయితే నేను ఏం చేశానంటే, ఒక ఫాదర్ చనిపోయినప్పటి నుంచి ఆ రోజు మొత్తం నైట్ అంతా చర్చ్లో ఉన్నానని చెప్పాను కదా.
కొంతమంది షెడ్యూల్స్ వేసుకున్నారు, అంటే 1 అవర్ కొంతమంది, 1 అవర్ కొంతమంది, 1 అవర్ కొంతమంది, అలా వచ్చి ప్రార్థించడం అనేది చేశారనమాట. రోజులే కానివ్వండి, ప్రార్థనలు కావండి, పాటలే కావండి, అన్నీ. అయితే నేను అలా లేను, మొత్తం హోల్ డే మొత్తం అక్కడే ఉన్నాను. మా హస్బెండ్ ఒక 2 గంటలు ఉన్నాడు, వచ్చేసాడు ఓపిక లేక, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాలి కదా ఆఫీస్కి, సో అందుకని. అయితే వచ్చేసిన తర్వాత అక్కడ ఫాదర్ని చూసినంతసేపు చాలా ఏడుపు వస్తుంది. వచ్చి అయిపోయిన తర్వాత నేను అడిగాను దేవుని ఒకటే, ఏమంటే అయ్యా నేను రోజు ప్రార్థిస్తాను కదా, ఓకే నేను నా గొప్పతనం కాదు కానీ నీ గొప్పతనం కాబట్టి ఈ యొక్క దివ్యకారుణ్య ప్రార్థన ద్వారా నువ్వు నాతో మాట్లాడవా, మా ఫాదర్ ఎక్కడున్నాడో నాకు చెప్పవా, ఎన్ని రోజులు ప్రార్థించావో చెప్పవా అని నేను అడిగానండి. ఒకవేళ ఫాదర్ ఉత్తరించే స్థలంలో కాకుండా పరలోక రాజ్యంలో ఉన్నట్లయితే ఒక్క హింటి తండ్రి అని అడిగాను నేను, ఒక్క గుర్తును చూపించు నాకు అని అడిగాను నేను. అయితే నాకు దేవుడు ఏం ప్రేరణ ఇచ్చాడంటే, నువ్వు ప్రతిరోజు దివ్యబలి పూజ మాస్ పెట్టిస్తావు కదా, ఇంటెన్షన్ నీ ఫాదర్ కోసం పెట్టి అమ్మా, మీ ప్యారిష్ ఫాదర్ కోసం పెట్టి, ఎప్పటి వరకు అంటే నేను చెప్తాను పరలోక రాజ్యం వెళ్ళాడో లేదో నేను చెప్తాను, అప్పటి వరకు నువ్వు పెట్టి అన్నాడండి దేవుడు, ఆత్మ నుండి మాట్లాడి ఉన్నాడు. సరే అది అయిపోయింది, ఇంటికి వచ్చాను. అక్కడ ఉన్న ఫాదర్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు కదా, ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఐ ఆస్క్డ్ గాడ్, దేవుని నేను అడిగాను, ఒక్క హింట్ అన్నాను కదయ్యా, నువ్వు నాతో డైరెక్ట్గా మాట్లాడు, నేను ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే నిదానంగా మాట్లాడమంటున్నావు, ఫాదర్ని చూసి నేర్చుకోమంటూ ఉన్నావు, వినయ విధేయతలు కలిగి బ్రతకమంటూ ఉన్నావు, ఇది చెప్పాను కదండి. ఇప్పుడు నేను హ్యూమిలిటీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద వర్చ్యూస్. ఫాదర్కి చాలా వినయం, ఎంతమంది దూషణకరంగా మాట్లాడినప్పటికీ అయ్యో క్షమించండి పర్లేదులేండి అంటారండి. ఎంత కూల్గా ఉంటారంటే నిజంగా అన్ ఏంజిల్ ఆఫ్ గాడ్ అని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆ రోజు ముందు రోజు అదే రోజు సండే రోజు నేను నా భర్త మాస్కి వెళ్ళినప్పుడు, నేను నా భర్త తిరిగి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు, బైబిల్ తీసుకున్నాము చర్చ్లో, ఇంటికి వస్తూ ఉన్నప్పుడు నేను మా హస్బెండ్తో అంటూ ఉన్నాను, బుజ్జి నాకు ఎందుకో తెలియదు కానీ ఫాదర్ ఒక దేవదూతలాగా కనబడుతూ ఉన్నాడు ఈరోజు దివ్యబలి పూజలో అన్నాను నేను. మా హస్బెండ్ నుండి అవునా అని అన్నాడు, అంతే, ఇంకేమనలేదు. బట్ ఈవినింగ్ 5 లోపు ఇది జరిగిపోయింది. ఈవినింగ్ 5 లోపు చనిపోయినాడు ఫాదర్. మా అందరికీ తెలిసింది 6:30కి. అయితే ఇదంతా పక్కకు పెడితే నేను మళ్ళీ మొన్న అడిగానని చెప్పాను కదా, నాకు మనసుకి శాంతి లేదు, నా మనసు ఆరాట పడుతుంది, ఫాదర్ ఆత్మ ఎక్కడుంది తెలుసుకోవాలని. నేను అడిగిన తర్వాత పడుకున్నాను. ఇదే సమయం అండి, 3 o'clock ప్రేయర్ అయిపోయిన తర్వాత 4:30కి కావాలని వెళ్ళి పడుకున్నాను నేను. ఎందుకంటే దేవుడు పడుకున్నప్పుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు కదా అని వెళ్ళిపోయి పడుకుంటే నాకు ఫాదర్ కళలో రాలేదు. కానీ మా చిన్న మామయ్య ప్రీస్ట్ యుఎస్ఏలో ఉంటూ ఉన్నాడు. మా చిన్న మామయ్య ఎంత గొప్పవాడంటే, మా చిన్న మామయ్య కాబట్టి చెప్పాలని కాదు కానీ ప్రీస్ట్ గురువు కాబట్టి గొప్పవాడు. అయితే ఇక్కడ సేవ చాలదన్నట్టు అక్కడ ఒక ఫాదర్ తన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది విడిచిపెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. యుఎస్ఏలో విడిచిపెట్టుకుని అనాథ పిల్లల్ని పోషించాల్సిన సమయం కాబట్టి అక్కడ విడిచిపెట్టుకొని ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ఆ యొక్క ప్లేస్లో మా చిన్న మామయ్యని, మా మామయ్య పేరు ప్రభాకర్ విజయ ప్రభాకర్, తనని అక్కడ వేయాల్సిన సమయం వచ్చిందనమాట. వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ అనాథ పిల్లల్ని చూస్తూ ఉన్నాడు. మా ఫాదర్, మా చిన్న మామయ్య ఎంత గొప్పవాడంటే, ఒక మాటలో నేను చెప్తాను, మనము మనుషుల్ని బయట పట్టిని కాకుండా నాకు హెల్ప్ చేస్తున్నాడా లేకపోతే నా కుటుంబ సభ్యులకి పెడుతూ ఉన్నాడా. ఈ రోజుల్లో ఉందండి కథోలిక శ్రీ సభలో చాలా మంది ఆలోచిస్తున్నారు ఇలా, బిడ్డలు నా కుటుంబానికి, నా తరతరాలకి, లేకపోతే మా అమ్మ కుటుంబాలకు అందరికీ హెల్ప్ చేయాలి, ఉన్న 7 అక్క చెల్లెలకి, సంతానానికి మొత్తము, అక్కడి నుంచి యుఎస్ఏ నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి అనే ఒక ఆలోచన అనమాట. అది సాతాను ఆలోచన, యాక్చువల్లీ దేవుడు ఆలోచన కాదని. అయితే మా మామ ఏం చేస్తాడంటే, ఎంతో కొంత మనం మంచిగా బ్రతుకుతూ ఉన్నాం కదా, మనకెందుకు డబ్బులు, నేను దేవుడి చేత ఎన్నుకోబడ్డాను కాబట్టి అనాథ పిల్లలకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనే ఆలోచన మా చిన్న మామయ్యది. కాబట్టి ఎప్పుడూ కూడా నిజం చెప్తున్నాను, ఎంతో కొంత బాధలో ఉన్న వాళ్ళకే ఇస్తాడు కానీ మా చిన్న మామయ్య కుటుంబ సభ్యులకి ఇవ్వడండి, ₹1 కూడా ఇవ్వడు. నిజం చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక ఊరుంది, ఆ ఊరిలో ఒక ఫాదరు, నేను పేరు చెప్పకూడదు తప్పైపోతుంది కాబట్టి, ఫాదర్ సేమ్ ఇలానే ఆస్ట్రేలియాలో ఉన్నాడు, తీసుకొచ్చి పెట్టాడు, ఊడ్చి మొత్తం పెట్టాడండి. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో డబ్బులు మనకు తెలియదు. ఆస్తులు అంతస్తులు ఆస్తిపాస్తులతో తలదూలగేలాగున తీసుకొచ్చి పెట్టాడు. ఆ కుటుంబం ఎలాంటి స్థితిలో ఉందంటే, ఇప్పుడు ఎవరు ఫాదర్ కాదండి, ఫాదర్ పెట్టిన కుటుంబము, 2 బిల్డింగ్లు కట్టుకున్నారండి, కానీ ఎవరికీ కూడా ఆరోగ్యం లేదు ఆ కుటుంబంలో, ఎవరికీ కూడా మనశ్శాంతి లేదు ఆ కుటుంబంలో. రీసెంట్గా రోడ్డు మీద నుంచి వెళ్తుంటే ఒక సిస్టర్ ఒక నన్ను కావాల్సిన తను బయటికి వచ్చేసింది. నన్ను నుంచి బయటికి వచ్చేస్తే ఒక స్టాచ్యూ, ఒక గ్రోటో దగ్గర ముందే రోడ్ యాక్సిడెంట్లో, అతి పెద్ద యాక్సిడెంట్లో ఇట్లా తల మొత్తం పగిలి రోడ్డు పైన రక్తం మొత్తం చింది చనిపోయింది. చిన్న బైక్ మీద వెళ్తూ ఉంటే, స్కూటీ మీద వెళ్తూ ఉంటే. ఎందుకు మ్యారేజ్ చేయాలనుకున్నారు తనకి,
మ్యారేజ్ సంబరంలో ఉంది బిడ్డ, వెళ్ళింది, చనిపోయింది. ఎందుకు చనిపోయింది అంటే దేవుడి చిత్తం లేదేమో అది. అంటే ఏమవుతుంది, డబ్బుని చూశారు, ఆస్తిని చూశారు, అంతస్తుని చూశారు, పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు ఈ జీవితం అనుకున్నారు, నన్ను లైఫ్ అంటే అండి ఎటు పోతుంది మన ఆలోచన, ఒకసారి ఆలోచించాలి. అంటే ఫాదర్ తీసుకొచ్చేమో డబ్బులు పెడతాడు కుటుంబానికి, కుటుంబంలో ఉన్న సిస్టర్గా ఉన్న తనేమో ఎనికొచ్చేసి పెళ్లి చేసుకోవాలని ఆలోచన. అంటే దేవుడి ప్రణాళిక ఏమైంది మరి అంటే ఆలోచించాలి మనం. మనకి ఫాదర్లు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదండి, మనం ఆలోచించాలి, వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయాలి. చాలా మంది బిడ్డలు పీడిస్తున్నారేమో, నువ్వు మాకేం చేసావు, యుఎస్కి వెళ్తున్నావు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నావు, మాకు డబ్బులు అని పీడిస్తున్నారేమో కొంతమంది బిడ్డలు. అందుకేనేమో ఫాదర్స్ అలా తయారవుతున్నారు. మన ప్రార్థనలు చాలా ముఖ్యం ఫాదర్స్కి. మన యొక్క నోటి మాటల ద్వారా బాధ పెట్టద్దు ప్రీచ్లను ఎవరిని కూడా, దయచేసి చెప్తున్నాను. ఇప్పుడు మీరు విన్నవాళ్ళు 12 మందిలో కనీసం 2-3 విన్నా చాలు. ఇది వింటే మీరు ఇన్స్పైర్ అయ్యి ఇంకో 10 మందికి చెప్తారు. ఆ 10 మంది భయపడతారండి డబ్బులు తీసుకోవడానికి ఫాదర్స్ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళు బాధపడుతుంది అనాథల కోసం, వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళ కోసం, అక్కడ ఎంతో మంది ఘోరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళ కోసం, రోడ్ల మీద బ్రతుకుతున్నారు చూడండి వాళ్ళ కోసం. ఆ డబ్బులు తీసుకొచ్చి మనకు పెడితే నిజంగా చెప్తున్నాం పుట్టగతులు ఉండవండి. నిజంగా దయచేసి వినండి, చెప్పండి మీ కుటుంబాలలో ఎవరైనా ఉంటే ఇలా. అస్సలే నిజంగా చెప్తున్నాను, ముందుకు వెళ్ళవు ఆ కుటుంబాలు. నిజంగా చెప్తున్నాను, ముందుకు వెళ్ళవు. ఒకవేళ తిన్న తర్వాత కూడా చాలా మటుకు ఆరోగ్యంగా జీవించలేవు. ఈ రోజులలో సారీ టు సే పాస్టర్స్ చాలా మంది ఏమడుగుతున్నారు, ఓకే 10వ వంతు ఇవ్వాలి అని అడుగుతున్నారు, కానీ భయపెట్టకూడదు, భయాందోళనకు గురి చేయకూడదు. 2 కాసులు వేసినా దేవుడు తీసుకుంటాడండి. కథోలిక శ్రీ సభల బోధన ఇదే. మీరు హృదయాన్ని ఇవ్వండి, దాని తర్వాత ఏ బలనైనా ఇవ్వండి, దేవుడు స్వీకరిస్తాడు. కానీ హృదయం ఇవ్వకుండా నువ్వు ఆస్తిపాస్తులు మొత్తం తీసుకొచ్చి కుమ్మరించినా, పెద్ద చర్చ నువ్వు కట్టినా కూడా దేవుడు ఆశీర్వదించడు. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇలాంటి గొప్ప వ్యక్తి మీకు చెప్తున్నాను. ఎందుకంటే కళలో రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళు అంత ఈజీగా రారు. ఇంతవరకు ఎప్పుడు మా ఫాదర్ నా కళలోకి రాలేదు, మా మామయ్య అయినప్పటికీ. అయితే మొన్న అడిగి పడుకున్న తర్వాత 4:30 AM ఇదే సమయంలో పడుకుంటే మా ఫాదర్ కళ్ళలోకి వచ్చాడు. మా ప్రభాకర్ ఫాదర్, మా మామయ్య. బాధపడుతున్నాను కదా, నాకు ఆత్మ ఇలా బాధపడుతూ ఉంది, ఫాదర్ తెలుసుకోవాలి థోమస్ ఫాదర్ కోసం అని. ఎలా ప్రార్థించాలి, ఆత్మ ఎక్కడుంది అని వెతుకుతున్నాను నేను. ప్రతిరోజు ప్రతి దివ్య బలి పూజలో, ప్రతి రోజులో, ప్రతి ధ్యానంలో, ప్రతి పనిలో నీళ్లు తాగుతున్నప్పుడు కూడా నేను సబ్మిట్ చేస్తాను ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కోసం. ఈ యొక్క నీటి ఆ యొక్క పని ఏదైతే ఉందో అది కూడా, ఈ యొక్క చిన్న పని బాసనలు తోమడం ఏదైతే ఉందో అది కూడా, నేను కిందికి వెళ్తున్నా అత్తమామకి వంట చేస్తూ ఉన్నాను అది కూడా, వాళ్ళు ఏదైనా నన్ను అంటూ ఉన్నారో నేను పడుతూ ఉన్నాను అది కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి చిన్న పని కూడా పర్గెటరీలో ఉన్న ఆత్మలకు మనం సమర్పించాలి. దేవుడు ఆ బాధ చూసి, ఆ శ్రమ చూసి తప్పకుండా వాళ్ళని తీసుకుంటాడంట, మా థామస్ ఫాదర్ చెప్పారు. కాబట్టి అది చూసిన నేను అడిగినప్పుడు దేవుడు చిన్న మామయ్య కళలోకి వచ్చాడు. చిన్న మామయ్య కళలోకి వచ్చి కూర్చున్నాడు ఒక ప్లేస్లో. కూర్చొని ఇలా చూస్తున్నాను, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు, మన ప్రార్థనలు చాలా అవసరం ఉన్నాయి ఆ బిడ్డకి, నువ్వు ప్రార్థించు, దేవుడు చెప్తాడు, అప్పటి వరకు నువ్వు ప్రార్థించు అంటూ ఉన్నాడు. ఎవరు, మా చిన్న మామయ్య కళలో. అంటే ఎవరో ఆర్డినరీ పర్సన్ వచ్చి చెప్తే నేను నమ్మకపోయేదాన్నండి. దాని తర్వాత మా చిన్న మామయ్య పాదాల దగ్గర 2 పిల్లలు ఉన్నారు. చిన్న బాబు, నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ, చిన్న బాబు చాలా చిన్నగా ఉన్నాడు, పుట్టిన పసిపాప వలె ఉన్నాడు. నడవట్లేదండి, జస్ట్ ఇట్లా కూర్చున్నాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు, గంతులేస్తూ ఉన్నాడు, చెయ్యి ఇలా లేపి గంతులేస్తూ ఇలా 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 అంటున్నాడు. అంటే రా 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 అంటున్నాడు. మేబీ ఫాదర్ ఏమో నాకు తెలీదు. ఇంకో పక్కన ఇంకొంచెం 2 అడుగుల దూరంలో ఇంకో చిన్న పాప నిలబడి ఉంది, నవ్వుతూ ఉంది నన్ను చూస్తూ. చిన్న పాప నన్ను చూస్తూ నవ్వుతూ ఉంది. చిన్న పాప నవ్వుతూ ఉంది. చిన్న బాబు నడవాల్సిన స్థితి కాదు, అసలు కూర్చోవాల్సిన స్థితి కాదు, పుట్టిన పసికందు నవ్వుతూ ఉన్నాడు, కేరింతలు కొడుతూ ఉన్నాడు మా మామయ్య పాదాల దగ్గర. అంటే దే ఆర్ షోయింగ్ సంథింగ్, చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. కానీ మా మామయ్య మాత్రం ప్రార్థించు అంటూ ఉన్నారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, దివ్య బలి పూజను దివ్య బలి పీఠం ముందు రోజు నేను అర్పిస్తూ ఉన్నాను థామస్ ఫాదర్ కోసం. అందరూ ఆపేశారేమో కానీ నేను సమర్పిస్తూనే ఉన్నాను. ఎప్పటి వరకు అంటే దేవుడు చెప్పేంత వరకు. మనము మన జీవితంలో చాలా మంది వ్యక్తుల్ని మనం కలుస్తూ ఉంటాము, చాలా మంది వ్యక్తులు మనకి పరిచయం అవుతూ ఉంటారు. బట్ అందరూ గుర్తుండరండి, కొంతమంది వ్యక్తులు గుర్తుంటారు. అంటే అలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది దేవుడి యొక్క బిడ్డల యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన అనేది. ఇట్ విల్ స్పీక్ మోర్ దెన్ దేర్ వర్డ్స్, రైట్? అవర్ యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ అవర్ వర్డ్స్. క్రీస్తులో ఉన్న బిడ్డల యొక్క మాటలు మనల్ని బాధ పెట్టడం కాదండి, మన క్రియలు ఒక 10 మందినైనా కట్టగలగాలి, కింద పడదీయకుండా 10 మందినైనా మార్చగలగాలి.
కాబట్టి నేను చెప్పుకున్న ప్రతి చిన్న మాట ఇది నా గొప్పతనం అని కాదండి. నా బాధ ఏంటంటే పరిగెట్టడిలో నిజంగా ఆత్మలు ఉంటాయి, వారి ఆత్మలు ఘోషిస్తాయి. ఒకవేళ మనం ప్రేమిస్తే మనని నిద్రపోనియో, నిజంగా చెప్తున్నాను, నిద్రపోనియో. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు 4 దాటిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తూ, దయచేసి చెప్పండి మీ కుటుంబస్తులకి, ఎవరూ కూడా ఫాదర్స్ ఎక్కడన్నా పనిచేస్తూ ఉంటే వారి కోసం దయచేసి ఆశపడద్దు, వారి డబ్బుల కోసం అసలే ఆశపడద్దు అని చెప్పండి దయచేసి. తరతరాలు మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన ప్రార్థన వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. తప్పక మనం ప్రార్థించాలి. మనం ఫాదర్స్ కోసం ప్రార్థిస్తే మన తరతరాలకు కూడా అది గొప్ప ఆశీర్వాదం, నిజంగా గొప్ప ఆశీర్వాదం. అండ్ అదేవిధంగా మన కుటుంబాలలో ఉన్న ప్రతి ఫాదర్ కోసం మనం ప్రార్థించాల్సిన బాధ్యత పారిష్ ప్రీస్ట్ కోసం, ముఖ్యంగా నన్స్ కోసం. చాలా మంది బిడ్డలు శోధనలో పడుతూ ఉంటారు, వేదనలో పడిపోతూ ఉంటారు. వారి కోసం మనం ప్రార్థించాలండి. మన ఈ మ్యారీడ్ లైఫ్ ఒక్కొక్కసారి భర్తకి దగ్గరగా, లేకపోతే అత్తమామలకి దగ్గరగా, మనకి దగ్గరగా, ఇదిగో ఇండివిజువల్ గా బ్రతకలేనప్పుడు అందరినీ వెతుక్కుంటూ ఉంటాము. బట్ దే వాంట్ టు సర్చ్ ఫర్ సమ్వన్, దే డోంట్ హ్యావ్ ఎనీవన్. వాళ్ళు ఎవరైనా వెతుక్కోవాలనుకున్న వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు పాపం. కాబట్టి వాళ్ళు కూడా శోధనకి లోనైపోయి సంఘం నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఆ యొక్క నన్స్ అయినా ఫాదర్స్ అయినప్పటికీ, డీకన్స్ లో ఉన్న బ్రదర్స్ అయినప్పటికీ. కాబట్టి దయచేసి మనం ప్రార్థిద్దాం వాళ్ళ కోసం. వారిని బట్టే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి తప్పక. కాబట్టి దయచేసి నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే క్షమించి దయచేసి స్వీకరించి దయచేసి ప్రార్థించండి. మా థోమస్ ఫాదర్ కోసం నేను చెప్తాను ఎప్పటి వరకు ప్రార్థించాలో అప్పటి వరకు మీరు కంటిన్యూ చేయమని మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. దీన్ని బట్టి కూడా దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు మనం చేసిన ప్రతి ప్రార్థనను బట్టి ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతిని దేవుడు యేసు నామములో దయచేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ అక్క, అందరికి ఇప్పుడు వరకు ఉన్నారు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.